ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. సో ఈ రోజు ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ సిఎస్ఐఆర్ అనుసంధాన సంస్థ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనకి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి, ఎటువంటి కాంట్రాక్చువల్ జాబ్స్ అయితే కాదు. సో జీతం కూడా మనకి 38,000 అనేది స్టార్టింగ్ జీతం ఉంటుంది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. సో మనము నోటిఫికేషన్కి వెళ్ళక ముందు నేను ఒకటి చెప్తాం జరుగుతుంది ఏంటంటే, ఇది నోటిఫికేషన్ అనేది మనకి 2 daysలో లాస్ట్ అప్లికేషన్ డేట్ అనేది ఉందండి. సో ఇది ఎటువంటి ఇది పోస్ట్ విధానం అయితే కాదు, హార్డ్ కాపీ పంపించడం కానీ పోస్ట్ కాదు, అంతా ఆన్లైన్ బేసిస్ అండి. దానికి May 5th లాస్ట్ అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి. నేను జస్ట్ రిమైండర్ కింద ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని అప్లై చేసుకోండి. మన నోటిఫికేషన్ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేసుకునే ముందు నా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. సో దట్ ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మీకు అలర్ట్ అనేది వస్తుంది. సో దట్ మీకు అది యూస్ఫుల్ అయ్యేది. అండ్ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఏమైనా బెనిఫిషియల్ కింద ఉంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్స్ అనేది అప్లై చేసుకుంటారు. అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉండి మరికొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని డిస్కస్ చేద్దాం. సో ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి సిఎస్ఐఆర్ అనుసంధాన సంస్థ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది మనకి డాక్టర్ హోమీ బాబా రోడ్, పూణే. ఈ నోటిఫికేషన్ అనేది మనకి పూణే నుంచి రావడం జరిగిందండి. సో ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది. సో డేట్ అనేది మనకి April 4th రిలీజ్ అవ్వడం జరిగింది. సో నేను చెప్పాను కదా, జస్ట్ మనకి ఏంటంటే ఎవరైతే లాస్ట్ మూమెంట్లో నేను జస్ట్ రిమైండర్ కాల్ లాగా ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా 2 daysలో ఈ నోటిఫికేషన్ అనేది లాస్ట్ డేట్ అనేది అయిపోవస్తుంది. ఇదంతా ఆన్లైన్ బేసిస్ అండి, ఎటువంటి హార్డ్ కాపీ కూడా లేదని చెప్పడం జరిగింది. సో ఎటువంటి హార్డ్ కాపీ కూడా మనకి పంపించవసరం లేదు, అంతా ఆన్లైన్ బేసిసే. సో మనకి నోటిఫికేషన్ అనేది 7th April స్టార్ట్ అయ్యి May 5th ఎండ్ అవుతుందండి 5:30 కల్లా. సో ఈలోపు మనం అప్లై చేసేసుకోవచ్చు, అంత ఆన్లైన్ బేసిస్ కాబట్టి. ఎవరైతే నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ అనేది ఎవరికైతే జస్ట్ ఐడియా లేదో ఒక జస్ట్ బ్రీఫ్ షార్ట్ నోట్ కింద మనం జస్ట్ ఏం చేస్తారని మనం చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు మనకి కొన్ని వేకెన్సీస్ అనేది భర్తీ చేయడం జరిగిందండి. సో ఇదంతా ఆన్లైన్ అప్లికేషన్స్. మనకి పోస్ట్ కోడ్ చూసుకుంటే JSA అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో 3 భాగాలు అనేది ఉండడం జరిగింది. ఒకటి జనరల్ భాగం అండ్ ఇంకోటి SNP స్టోర్స్ అండ్ పర్చేస్ అండ్ ఇంకోటి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ ఈ 3 భాగాల్లో ఈ పోస్ట్ కోడ్ అనేది JSA, అది గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్లో మనకి అంతా కలిపి 11 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 28 సంవత్సరాలు అండి. 3 పోస్టులకి ఒకటే ఏజ్ లిమిట్ అండి, అప్పర్ ఏజ్ లిమిట్, అది కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళకి. అండ్ కేటగిరీ వైజ్ మనకి రిలాక్సేషన్ అనేది ఉంటే అది కూడా డిస్కస్ చేద్దాం. ఇవన్నీ గ్రూప్ C నాన్ గెజిటెడ్ పోస్టులు అండి. అండ్ ఎన్ని గ్రూప్ C గెజిటెడ్ పోస్టులు మనకి శాలరీ కూడా స్టార్టింగ్ అనేది 19,900 నుంచి 63,200 అంటే అన్ని కలుపుకొని మన చేతికి 38,000 రూపాయల శాలరీ అనేది వస్తుందండి. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే 10th పాటు ఈక్వలెంట్ 10th అంటే ఇంటర్ చేసినా, డిప్లొమా చేసినా, ITI చేసినా ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్సే. ఏ బ్రాంచ్ అయినా, ఇంటర్లో ఏ బ్రాంచ్ అయినా, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ అయినా, అలాగే డిప్లొమాలో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ITI అయినా చేసిన వాళ్ళు కూడా వీళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ప్రొఫెషన్స్ కొంచెం కంప్యూటర్లో మనకి టైపింగ్ స్కిల్స్ అనేది ఉండాలి, కొంచెం ఫాస్ట్ టైపింగ్ స్కిల్ అనేది ఉండాలని చెప్తున్నారు. సో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ దాంట్లో SNPలో మనకి 4 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో 3 పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవి అండి పోస్టులు బాగా వచ్చేసరికి మనకి ఇవన్నీ కూడా ఏంటి అంటే, అసలు ఈ వర్క్ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటంటే మనకి ఆఫీస్లోనే పనిచేయడం, అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లోనే మనకి వర్క్ అనేది ఉంటుంది. ఆఫీషియల్ వర్క్ అనేది అసైన్ చేస్తారు, కొంచెం అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. సో ఇవన్నీ గవర్నమెంట్ పోస్ట్ అని చెప్పాం కదా. సో వర్క్ ఫోర్స్ బ్యాలెన్స్ కింద జెండర్ బ్యాలెన్స్ చేద్దామని ఉమెన్ క్యాండిడేట్స్ కి ఎంకరేజ్ చేయడానికి వీళ్ళు ఉమెన్ క్యాండిడేట్స్ కి ఎటువంటి ఫీజు అనేది ఎటువంటి ఫీజు ఏ కేటగిరీ ఉమెన్స్ కైనా కూడా ఫీజు లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా డిస్కస్ చేద్దాం. సో మనం మెయిన్ పాయింట్స్ లోకి వస్తే ఫీజు అప్లికేషన్ చెప్పేసరికి ఫీజు అనేది 500 రూపీస్ అండి. అన్రిజర్వ్డ్ OBC అండ్ EWS క్యాండిడేట్స్ కి 500 రూపీస్ అనేది ఫీజు అనేది పే చేయాలి. ఉమెన్ ఏ కేటగిరీ ఉమెన్ కైనా పర్లేదు, SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ CSIR పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఫీజు అనేది లేదని చెప్పడం జరిగింది. సో మనం ఫీజు అనేది UPI నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూస్ చేసి పే చేసుకోవచ్చు. వన్స్ పేమెంట్ చేశాక మనకి పేమెంట్ అనేది రీఫండ్ రాదని చెప్పేసి చెప్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ కి వచ్చేసరికి మినిమం ఏజ్ 18 years అనేది ఉండాలండి లాస్ట్ డేట్ లోపు. అండ్ మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 28 years అనేది ఉండాలండి. May 5th కల్లా 28 years అనేది ఉండాలి, అది కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి. అండ్ SC ST క్యాండిడేట్స్ కి అయితే 5 years రిలాక్సేషన్ ఇవ్వడం
జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీలో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 years అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదే పీడబ్ల్యూలో ఓబీసీ క్యాండిడేట్స్కి 13 సంవత్సరాలు అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి పీడబ్ల్యూలో 15 years అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ డిఫరెంట్ కేటగిరీ వాళ్ళు ఉంది. ఒకసారి నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి పింక్ చేస్తాను, దాన్ని ఓపెన్ చేసి చూసుకోండి ఎవరికైతే ఏమి ఇన్ఫర్మేషన్ కావాలనేది. అండ్ దీంతో పాటు మనకి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఏ ఏజ్ లిమిట్ లేదని చెప్పడం జరిగింది. అది కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే సిఎస్ఐఆర్ అనుసంధాన సంస్థల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదని, అది కూడా మనకి ల్యాబొరేటరీస్ కానీ అట్లా పనిచేస్తే వాళ్ళకి ఏజ్ లిమిట్ లేదని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేస్తే మనకి మెయిన్ పాయింట్స్ చూస్తే మనందరికీ మెయిన్ ఏంటి అంటే అసలు ఆ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి మెయిన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇది ప్యూర్లీ ఆన్లైన్ బేసిస్ అండి. మనకి ఫస్ట్ ఏంటి అంటే మనం పంపించిన డాక్యుమెంట్స్ మన ఆన్లైన్లో అప్లై చేసిన మన అప్లికేషన్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే మనం పెట్టినవి అన్ని కరెక్ట్గా ఉన్నాయా, యాజ్ పర్ నార్మ్స్ ప్రకారంగా ఉన్నాయా అని చూసి మనం ఫైనల్ సెలెక్షన్ చేసి మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేది పిలవడం జరుగుతుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అంటే మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ప్యూర్లీ ఓఎంఆర్ బేస్డ్ అండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది. మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉండడం జరుగుతుంది. అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి ఎస్ఎస్సి సిజిఆర్ టైప్ క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది. టోటల్ క్వశ్చన్స్ 200 marks 200 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. టైం అలొకేట్ మనకి 2 hours 30 minutes అనేది ఉంటుంది. అండ్ స్పెషల్ స్క్రైబ్ క్యాండిడేట్స్కి అయితే 3 hours 20 minutes అనేది ఉండడం జరిగింది. సో ఈ ఎగ్జామినేషన్ అనేది మనకి పేపర్ 1 పేపర్ 2 బేసిస్ మీద ఉంటుందండి. పేపర్ 1 అనేది ప్యూర్లీ మనం అది క్వాలిఫైయింగ్ నేచర్ అండి. పేపర్ 1 చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఇంటూ 2 marks అంటే ఒక్కొక్క క్వశ్చన్ 2 marks అండ్ 200 మాక్సిమం మార్క్స్ అనేది ఉంటుంది. సో ఏ నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఎప్పుడైతే పేపర్ 1 అనేది మనం క్వాలిఫై అవుతామో పేపర్ 2 అనేది వాళ్ళు మనం రాసిన పేపర్ 2ని కరెక్ట్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో మెంటల్ ఎబిలిటీలో అసలు ఏముంటాయో మనకు తెలియాలనుకుంటే మెంటల్ ఎబిలిటీలో జనరల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ ఉంటాయి, క్వాంటిటీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్ క్వశ్చన్స్ అనేది ఉంటాయని చెప్తున్నారు. వన్స్ పేపర్ 1 క్వాలిఫై అయితే తప్ప మన పేపర్ 2ని కరెక్ట్ చేయడం స్టార్ట్ చేయరని. పేపర్ 1 క్వాలిఫైయింగ్ వచ్చేసాం, పేపర్ 2ని అప్పుడు స్టార్ట్ చేస్తారు. పేపర్ 2 అనేది మనకి 1 hour అనేది టైం అనేది ఉంటుంది. సో జనరల్ దీంట్లో ఏముంటుంది అంటే జనరల్ అవేర్నెస్ 50 questions ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions అనేది ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 3 marks అనేది ఉంటుంది. టోటల్ 150 marks, అలాగా 150 300 marks అనేది ఉంటుంది. మనకి దీంట్లో ఒక నెగిటివ్ మార్క్ అంటే ఒక క్వశ్చన్ తప్పు పెడితే ఒక నెగిటివ్ మార్క్ అనేది పోతుంది, అంటే ఒక మార్క్ అనేది పోతుంది అని చెప్పడం జరిగింది. సో ఇది కూడా అయిపోయాక మనకి ఏంటంటే ప్రొఫెషన్సీ టెస్ట్ అనేది అంటే ప్రొఫెషన్సీ టెస్ట్ ప్యూర్లీ లైక్ క్వాలిఫైయింగ్ నేచర్ అండి. దీనికి పెద్ద ఇబ్బంది లేదు. మనని షార్ట్ లిస్ట్ లాస్ట్కి ఫైనల్ ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే మనకి పేపర్ 2లో వచ్చిన మార్క్స్ బట్టే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిన రిటర్న్ మార్క్స్ బట్టే మనం షార్ట్ లిస్ట్ చేస్తారు. జస్ట్ ఈ స్పీడ్ వాళ్ళు 30 words per minute అంటున్నారు కదా, ఇంగ్లీష్లో అయితే 35 words per minute, హిందీ టైపింగ్ అయితే 30 words per minute. వాళ్ళు ఎలొకేట్ చేసే టైంలో మనము ఆ ప్రొఫెషన్సీ టెస్ట్ పాస్ అయితే చాలు జస్ట్. సో మనం షార్ట్ లిస్ట్ చేయాలంటే మనం టోటలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇదండి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి. మినిట్ లిస్ట్ చెప్పాం కదా, పేపర్ 2 అవాల్యుయేట్ చేస్తారనేసి నేను చెప్పడం జరిగింది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి ఇన్ కేసు మనం అన్ని సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. అండ్ మనకి ఈ పోస్ట్లో సెలెక్ట్ అయితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే డిఏలు అంటే డీరెంట్స్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేది వస్తుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అని వస్తుంది. అండ్ సిఎస్ఆర్ ఎంప్లాయీస్కి వచ్చే అన్ని అలవెన్సెస్ అనేది రావడం జరిగింది. దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే మనకి నేషనల్ పెన్షన్ స్కీమ్ 2004 కూడా ఎలిజిబుల్ అవుతుందని చెప్తున్నారు. అండ్ దీంతో పాటు ఎన్పిఎస్ కూడా అప్లికబుల్ అని చెప్తున్నారు. సో వీళ్ళేంటంటే ఇంకో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసేసరికి మనం అసలు ఈ పోస్ట్ అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉన్న కండిషన్ ఏంటంటే మనం సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. సో సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే చాలు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి యాక్చువల్లీ హిందీ ఆర్ ఇంగ్లీష్లో రాసుకోవచ్చు అని చెప్పాం కదా. మీడియం ఆఫ్ టెస్ట్ హిందీ ఆర్ ఇంగ్లీష్ వచ్చిన ఇంగ్లీష్లో ఆప్ చేసుకోవచ్చు. సో ఇబ్బంది ఏం లేదు. అండ్ నెక్స్ట్ మనకి ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేది ఎవరండి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కానీ టైపింగ్ టెస్ట్కి వెళ్తుంటే ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేది ఉండదు. ఇన్ కేస్ మనం ఎన్ని సెలెక్ట్ అయ్యండి క్యాండిడేట్స్ అన్ని సెలెక్ట్ అయ్యి మనం ప్రొబిషన్ ఒక 2 years అనేది వర్క్ చేయాలి. ప్రొబిషన్ ఎక్కడైతే పోస్ట్ ఇచ్చారో అక్కడ మన పూణేలోనే వర్క్ చేయాలండి. సో 2 years అనే ప్రొబిషన్ పీరియడ్ ఉంటుంది. 2 years తర్వాత మనని ప్రొబిషన్ అయిపోయిన తర్వాత మనని జస్ట్ కన్ఫర్మేషన్ చేస్తారు, మన పోస్ట్ అనేది కన్ఫర్మేషన్ చేస్తారు. సో ఆ తర్వాత మనం ఎక్కడ కావాలంటే అక్కడ అనేది మనము మార్చుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసేసరికి ఏంటి అంటే టోటల్ మనకి ఇంకా
హౌ టు అప్లై అనేది చూద్దాం. ఇది ప్యూర్లీ ఆన్లైన్ బేసిస్ మీద, ఎటువంటి హార్డ్ కాపీ కానీ జిరాక్స్ తీసి మనం అప్లై చేసిన జిరాక్స్ పంపించడం లేదండి. టోటల్లీ అంతా ఆన్లైన్. మనకి 2 days మాత్రమే టైం ఉంది. ఎవరైతే మేము ఇది అప్లై చేసుకుంటాం, సిఎస్ఐఆర్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది, మేము ఇది అప్లై చేసుకుంటాం అన్న వాళ్ళు అన్ని అప్లై చేసుకోవచ్చు. 2 days మాత్రమే టైం ఉంది. సో జస్ట్ ఒక రిమైండర్ కింద, లాస్ట్ మూమెంట్ రిమైండర్ కింద నేను చెప్పడం జరుగుతుంది. మనకి దీన్ని అప్లై చేసుకోవాలంటే వ్యాలిడ్ మెయిల్ అడ్రస్ కావాలి అండ్ ఫోన్ నెంబర్ కావాలి. ఇవన్నీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 5th లోపు, May 5th 5:30 లోపే అప్లై చేయాలండి. సో ఎవరైతే ఫీజు కట్టారో ఆ ఫీజు కట్టిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ అనేది వస్తుంది. ఆ రిసిప్ట్ మనం డౌన్లోడ్ చేసుకొని, ఆ అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. ఆ రిసిప్ట్ మనం డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేయాలండి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు. సో పీడబ్ల్యూ క్యాండిడేట్స్, SC ST క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ కి ఎవరికి ఫీజు లేదు. సో వాళ్ళు ఏమీ ఇబ్బంది పడవసరం లేదు. మనకి అసలు మేజర్ ఇంకోటి ఏంటి అంటే, మనము అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్స్, పోస్ట్ కి ప్రిఫరెన్స్ మనం ఇచ్చుకోవచ్చండి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ లో 3 భాగాలు ఉన్నాయని చెప్పాను. జనరల్ క్యాడర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ ప్రొడ్యూస్. మన ఇష్టపూర్వకంగా మనం ఏమైతే జనరల్ క్యాడర్ పెట్టుకోవాలంటే ఫస్ట్ టైం ఇవ్వచ్చు, ఆర్ స్టోర్ అండ్ పొజిషన్ పెట్టాలంటే అది మనం ఫస్ట్ ఇచ్చుకోవచ్చు. ప్రిఫరెన్స్ అనేది మనం ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళది ఏమిలే, మన ఇష్టం వచ్చినట్టు. అండ్ ఇది పోస్ట్ మనం ప్రింట్అవుట్ తీసుకుని మన దగ్గర జస్ట్ ప్రిఫరెన్స్ కింద పెట్టుకోవచ్చు, కానీ ఎటువంటి పంపించవసరం లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. అండ్ నెక్స్ట్ మనకి అసలు ఏమేం కావాలి అంటే, అసలు అప్లై చేయడానికి వెళ్ళాలంటే ముందు మనకి ఏం కావాలి, లేటెస్ట్ ఫోటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలండి. సో అది కూడా మనకి స్కాన్ చేసి ఉండాలి. సిగ్నేచర్ కూడా ఉండాలి, అది కూడా 50 KB మాక్సిమం ఉండాలి. ఫీజు రిసిప్ట్, మనం ఎవరైతే ఫీజు కట్టారో వాళ్ళు 500 rupees ఫీజు అప్లికేషన్ అనేది ఫీజు రిసిప్ట్ డౌన్లోడ్ చేసి ఉండాలి. ఆధార్ కార్డ్ కూడా స్కాన్ చేసి ఉండాలి. 10th క్లాస్ మార్క్స్ లిస్టు, దానికి సంబంధించిన ఇంటర్ మార్క్స్ మెమోస్, ఎవ్రీ ఇయర్ మార్క్స్ మెమోస్, డిప్లొమా అయితే సేమ్ అలాగే అన్ని ఉండాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనని మెట్రికులేషన్ అంటే 10th లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ దాంట్లో ఏమైతే ఉందో అది దాన్ని వీళ్ళు కన్సిడర్ చేసుకుంటారని చెప్తున్నారు. ఎవరైతే క్యాస్ట్ ఉన్నారో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఎవరైతే గవర్నమెంట్ టైంలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కావాలి. మిగతా ఇన్ కేసు ఎవరైతే అప్లికబుల్ నోటిఫికేషన్ చూసి వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అని రెడీ చేసుకుని అన్ని అప్లై చేసి మనం అప్లోడ్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్తాం జరుగుతుంది. ఇది గాయస్, ఇది నోటిఫికేషన్ అనేది. ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను.